ఆపండి ఆపండి. అయ్యో ఎవరు కావాలి సార్? భయపడకండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను. దేని గురించి? జాతకాలు చెప్పే నీ భర్త తను ఎప్పుడు చనిపోతాడో చెప్పలేదా? సారీ, తప్పుగా అర్థం చేసుకోకండి. నా ఉద్దేశం మీ ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారేమో, టార్గెట్ చేస్తున్నారని మీతో చెప్పుకొని ఉంటారు కదా, ఆ విషయమే అడుగుతున్నాను. ఆయనకి శత్రువులు ఎవరూ లేరు. ఎవరు చంపారు మరి? వేలి ముద్రలు చూపించి జాతకం చెప్పమన్నాడు కదా, చచ్చిపోయిన వాళ్ళ జాతకం తీసుకొచ్చాడు. అర్జున్ ఇంట్లో పిశాచం ఉంది, దాన్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టకపోతే ఆ ఫ్యామిలీని సర్వనాశనం చేస్తుంది. అమ్మో, నన్ను చంపేస్తుంది, నన్ను చంపేస్తుంది. అమ్మా కూల్, భయపడకు. ఎవరు చంపేస్తారు చెప్పు. చంపేస్తుంది, ఖచ్చితంగా చంపేస్తుంది. అందరినీ చంపేస్తుందని నా భర్త నాకు చెప్పాడు. ఎవరు ఎవరు చెప్పమ్మా. ఆ దెయ్యం చంపేస్తుంది. వెళ్ళిపో వెళ్ళిపో. దాని గురించి తెలుసుకుంటే ఆ దెయ్యం నిన్ను కూడా చంపేస్తుంది. వెళ్ళిపో వెళ్ళిపో. అది కాదమ్మా, నువ్వు క్లియర్ గా చెప్తేనే ఈ కేసు టేకప్ చేయొచ్చు. కేసులు కోర్టులు ఏం చేయలేవు. ఆ దేవుడే రక్షించాలి. మీ అందరినీ ఆ దేవుడే రక్షించాలి. దయచేసి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. మీకు దండం పెడతాను, దయచేసి వెళ్ళిపోండి వెళ్ళిపోండి ప్లీజ్. పోనీ బావ నుదుటిన పెడితే త్వరగా నయం అవుతుంది. కుంకుమ పెడితే మంచిదే గాని చెడైతే జరగదు కదత్తయ్య. నువ్వు నాకు నీతులు చెప్పకు. అదృష్టం కొద్ది పెద్ద గండం నుంచి వాడిని కాపాడుకోగలిగావు. ఇప్పుడు నువ్వు వాడికి కుంకుమ పెట్టి నాతో శాపనార్థాలు పెట్టించుకుంటావా? అమ్మా
అమ్మా అమ్మయ్యా కళ్ళు తెరుస్తూనే అమ్మా అన్నాడు. అంజలి అంట మానేశాడు. అర్జున్ అర్జున్ మెల్లగా జాగ్రత్త నాన్న. అమ్మా అంజలి వచ్చిందా అమ్మా? వచ్చింది నాన్న. వచ్చిందా వచ్చిందా అన్న? అంజలి ఎక్కడుంది? ఎక్కడుంది అంజలి? అంజలి ఎక్కడుంది? వచ్చింది నాన్న. ఇదిగో మళ్ళీ వెళ్ళిపోయింది. మౌన వ్రతాలు చేస్తూ అభిషేకాలు, అర్చనలు, పొర్లు దండాలు అంటూ ఏవేవో పెద్ద లిస్టు చెప్పింది. నువ్వేం కంగారు పడుకు నాన్న, నిశ్చితంగా ఉండు. పూజలు అభిషేకాలు ఈ రోజుతో అయిపోతాయి అత్తయ్య. రేపైనా అంజలి రావాలి కదా. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? రాకుండా ఎక్కడికి పోతుంది? రేపు అర్జునికి నయమైందనుకో, ఆ క్రెడిట్ అంతా అంజలికి తక్కుతుంది కదా. వస్తుంది వస్తుంది అంటున్నారే కానీ అంజలి నేను ఇప్పటి వరకు చూడలేదు. చూస్తావు నాన్న, చూస్తావు. నువ్వు కూల్గా ఉండు, టెన్షన్ పడకు. నీ ఆరోగ్యం బాగుపడుతుంది, పక్కన నీ భార్య కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడే ఉన్నావంటే వెళ్ళి వంట చేయి. అర్జున్ నువ్వేం టెన్షన్ పడకు, అంజలి తప్పకుండా వస్తుంది. సరేనా? రెస్ట్ తీసుకో, పడుకో. జరుగు, జాగ్రత్త. చేసిన అంజలిని చంపలేకపోయాను. ఆ ఇంట్లో ఉన్న నువ్వు కూడా ఏం చేయలేకపోతున్నావు. అంజలి మనందరికీ శత్రువైనప్పుడు, నాకు కుదరినప్పుడు నువ్వు చంపేయొచ్చు కదా. ఏయ్, దాని చేతికి స్వామీజీ గారిచ్చిన కంకణం ఉంది. లేదంటే ఈ పాటికి ఎప్పుడో దానికి శ్రద్ధాంజలి కట్టించేదాన్ని. ఆఫ్టర్ ఆల్ తాడు ముక్కతో కట్టిన కంకణాన్ని చూసి నువ్వు భయపడుతున్నావంటే నిన్నేమనాలి? దయ్యమనాలి. జోకులెయ్యకు, బీ సీరియస్. నా తమ్ముడు చావు కారణమైన నీ చెల్లెల్ని నేను చంపాలని ఎన్నిసార్లు ట్రై చేసినా వర్కౌట్ అవ్వట్లేదో. నువ్విష్టపడ్డ అర్జున్ని పెళ్లి చేసుకోలేకపోయినా కసితోనైనా దాన్ని చంపుతావనుకుంటే కబూర్లు చెప్తున్నావు గాని నువ్వేం చెయ్యలేకపోతున్నావు. ఓరే మెంటల్ కేస్, నువ్వు దాన్ని చంపాలని ట్రై చేస్తున్నావు, బానే ఉంది. కానీ నేనెప్పుడో చచ్చిపోయానని నీకు తెలియదు. ఏంటి, నువ్వు చచ్చిపోయావా? నువ్వు నన్ను రెచ్చగొట్టినా ఎందుకు ఊరికినే ఉన్నానంటే నాకు చేతగాక కాదు. నా అసలు స్వరూపం చూస్తే నువ్వు భయపడి చూస్తావని ఆగాను. ఇక చాలా నువ్వు దయ్యానివేంటి?
నీకేమైనా వెర్రోళ్ళ కనిపిస్తున్నానా? చంపాలన్న కసుంటే అంజలిని చంపేయ్, లేకపోతే వదిలేయ్. అంతేగాని టైం పాస్ చేయకో. రేయ్ రేయ్ గీత, నువ్వు నిజంగా దయ్యానువా? చెప్తే నమ్మవు కదరా నువ్వు. ఇప్పుడు వణికిపోతూ అన్నా నిజాలు ఒప్పుకుంటావా? రేయ్, రేయ్, అంజలికి కంకణం ఉంటే నేనేం చేయలేనని చెప్పా కూడా నన్ను ఎగతాళి చేస్తే ముందు ముందు నిన్నే చంపేయాలనంత కోపం వస్తుంది. దయచేసి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ప్లీజ్. నా తమ్ముడి పగ కోసం నీ బతుకుతున్నారు. గీత, నీకు దండ పెడతా, నన్ను వదిలే. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. రే పిచ్చోడా, ధర్మ బాబాయ్కి నువ్వు కనపడితే ఎన్కౌంటర్ చెయ్యాలనంత కోపంగా ఉన్నాడు. నీ గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాడు. నీకు పోయే కాలం వచ్చేలోపు అంజలి చావాలి. అర్థమైందా? అర్థమైంది. అవసరమైతే ముందు ధర్మాన్ని చంపేస్తా, ఆ తరువాతే అంజలి పని పడతా. ఏంటా చూపు నా తిండి వైపు దిష్టి తగిలేటట్టు? నా చూపు నీకు అలా అర్థమైందా? కానీ దిష్టి పెట్టడానికి ఆయన రెండు కళ్ళు చాలవా? మధ్యలో మీ ఇద్దరు ఎందుకు వచ్చారు? నీకెలా తినబుద్దవుతుందమ్మా? దీనికి వంట వచ్చేస్తే కదా, బాగలేకపోయినా పచ్చడి వేసుకొని అడ్జస్ట్ అయి తింటున్నా. అంజలి ఉంటే మంచిగా వంట చేసి పెట్టేది కదత్తయ్య. ఇప్పుడే చట్నీలో కారం ఎక్కువైందని నోరు మండుతుంది. ఇప్పుడు నువ్వు దాని పేరెత్తావనుకో ఒళ్ళు కూడా మండుతుంది. నువ్వు చేసిందేం బాలేదమ్మా. అదే బాగలేదని, రుచిగా లేదని ఇందాకే చెప్పా కదే. వెటకారంగా మాట్లాడకమ్మా. అన్నయ్య వదిన ఎక్కడా అని అడుగుతుంటే అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తున్నా అంట కదా. ఓహో, ఇది నీకు బాగా ఎక్కిచ్చిందన్నమాట.
2 మాటలు చెప్తే లావ్ అయిపోతావు, డైటింగ్ చేసినా తగ్గట్లేదేంటి అనుకుంటుంటే ఇదిగో దీని భజన ఎక్కువైందని అర్థమైపోయింది. నిన్ను ఆకాశానికి ఎత్తి అర్జున్ అంజలి ప్రేమ కథ చెప్పినట్టుంది. దానికి నువ్వు ఫీల్ అయిపోయి నన్ను దబాయిస్తున్నావా? పళ్ళు రాలిపోతాయి. అత్తయ్య, నిక్షేపంగా మీరిలా తింటున్నారని అడగం కానీ అంజలి ఏదని అర్జున్ అడిగితే మాత్రం నిజం చెప్పండి. మెలకు వచ్చినప్పుడల్లా టాబ్లెట్ వేసి పడుకోబెడితే నిజానికి ముసుగు వేసినట్టే తప్ప రోగం నయం కాదు. ఏయ్, నిజం చెప్తున్నావా శాపనార్థాలు పెడుతున్నావా? నా కొడుకుని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలిసే. ఇంట్లో అత్తమామలకి సేవ చేయరు గాని తోడుకోడల మటుకు అక్క చెల్లి అని రాగాలు తీసుకుంటూ ముద్దలు పెట్టుకుంటుంటారు. అమ్మా, ఫైనల్ గా అడుగుతున్నాను, వదినని ఇంట్లోకి రానిస్తావా లేదా? రానివ్వను. అవసరమైతే మీ ఇద్దరిని కూడా ఇంట్లోంచి గెంటేస్తాను. నీకు పెళ్లి చేసే బాధ్యత తప్పుతుంది, దీని పెత్తనము తగ్గుతుంది. గెంటయ్యమ్మా, మేమిద్దరం బయటికి వెళ్తే వదిన దగ్గరికి మేము వెళ్తే మాతో పాటు అన్నయ్య కూడా వచ్చేస్తాడు. అర్జున్ లేకపోతే మా ఆయన కూడా ఉండడు. అన్నయ్య లేకపోతే నాన్న కూడా ఉండడు. నువ్వు ఒక్కదానివే ఈ కొంపల్లో దయ్యంలా పడుతూ వండుకొని తినమ్మా. ఏంటే నువ్వేనా ఇట్లా మాట్లాడేది? ఏసీ ఎక్కువైతే వణికినట్టు నన్ను చూసి వణికేవాళ్ళు నన్నే ఎదిరించి మాట్లాడతారా? అన్నయ్య వదలను కలపకపోతే ఇంకా మేమేం చేస్తామో నువ్వే చూస్తావు. పద వదినా. అమ్మో, వాళ్ళిద్దరిని కలపకపోతే అన్నంలో విషయం కలిపేలాగున్నారు ఈ దెయ్యాలు. పూజ అక్క, బావ ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడో చెప్పండి. మిమ్మల్ని బావ ఎలా ఉన్నాడు? అన్నయ్య బానే ఉన్నాడు, కానీ అమ్మ పద్ధతే బాలేదు. ఏమైంది? ఆవిడ మెంటాలిటీ నీకు తెలుసు కదా. నీ మీద జాలి చూపించామంటే మమ్మల్ని కూడా గెంటేస్తానంటుంది. నాకు ఫేవర్ చేయాలని నీ కాపురాన్ని పాడు చేసుకోవద్దక్కా. పూజ, నువ్వింకా పెళ్లి కావాల్సిన అమ్మాయివి. అత్తయ్య ఆవేశంతో అన్నంత పని చేసిందంటే పరువు పోవడమే కాదు, నీకు ఏ సంబంధమూ రాదు. అన్నయ్య నువ్వు సంతోషంగా ఉండటమే మాకు కావాలదినా. మా గురించి నువ్వు వరి అవ్వకు. హేమక్క, బావకి నేనిచ్చిన కుంకుమ బొట్టు పెట్టావా? బొట్టు పెట్టే టైంలో అత్తయ్య వచ్చి అడ్డుపడింది, అందుకే. నువ్వేం బాధపడు కంజలి. అర్జున్ కోసం నువ్వెంత ఆరాటపడుతున్నావో నీకోసం అర్జున్ కూడా అంతే ఎదురు చూస్తున్నాడు. మీరిద్దరు కలవకపోతే మన ఫ్యామిలీయే విడిపోయేలా ఉందొదినా. ఏంటి పూజ, ఏం మాట్లాడుతున్నావు? అవును, ఈరోజు నేను వదినా అమ్మని ఎదిరించాం. రేపో మాపో పెద్దన్నయ్య నాన్న అమ్మని ఎదిరిస్తారు, మాకు సపోర్ట్ చేస్తారు. నీతో ఎక్కువసేపు మాట్లాడితే అత్తయ్య చూసే ప్రమాదం ఉంది. వెళ్తాం అంజలి. నువ్వు ఇంట్లోకి వచ్చేలా మేం ప్లాన్ చేస్తాం. డోంట్ వరీ వదినా. అంజలి, ఏంటి భయపడ్డావా? భయపెట్టాలని చూసే నువ్వు
అంతమయ్యే రోజు దగ్గర పడుతోంది. నీకు సపోర్టుగా ఈ ఇంట్లో వాళ్ళు వస్తూ పోయినంత మాత్రాన నీకు ధైర్యం రావచ్చు, కానీ అర్జున్ అయితే మాత్రం నీకు దక్కడే. బెడ్ మీద ఉన్నవాడు కిందకి దిగకుండా పాడ మీదకి షిఫ్ట్ చేస్తాను.